హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ గోపాల్ డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఈరోజు వ్లాగ్లో నేను చూపించిపోయేది 2 days వ్లాగ్ అనమాట. అంటే శ్రీరామనవమి ముందు రోజు నుంచి శ్రీరామనవమి తర్వాత రోజు మొత్తం వరకు కూడా నేను చూపించబోతున్నాను. శ్రీరామనవమి ముందు రోజు ఏంటంటే ఆ రోజు నేను బీరకాయ పుల్లగూర చేశానన్నమాట. అది కొంచెం మిగిలింది, దాన్ని సపరేట్ చేసుకొని అండ్ బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా. శ్రీరామనవమి రోజు ఎక్కువ పెసలు తింటే మంచిది అని చెప్పారనమాట. అందుకు నేను ఆ రోజు పెసరట్టుకు అనేసి నానేసాను అండ్ పాలవంట అవి కాచాను. నేను చూపిస్తాను ఎలా పెసరట్టుకు చేశాను అనేది. ఫస్ట్ అయితే ఇక్కడ నైట్ పాలని కాచేస్తున్నాను అనమాట. ప్రతిరోజు డ్యూటీనే, పాలు అనేవి ఖచ్చితంగా కాచుకోవాలి, అన్నీ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు తాగుతారు కదా, అందుకనేసి. ఇవి ప్యాకెట్ పాలు కాబట్టి త్వరగా కాచకపోతే విరిగిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా డైలీ ట్వైస్ అయితే కాంచుతాను. తెచ్చినప్పుడు ఒకసారి, ఒకవేళ నైట్కి అంటే నైట్ మళ్ళీ కాంచుతాను, మరుసటి రోజు పొద్దున కాంచుతాను. అలా 3 times అలా కాంచి పెట్టేస్తాను అనమాట. ఎంత ఎక్కువ కాంచుకుంటే అంత త్వరగా షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది, లేకపోతే పోతుంది. ఇంకా అందులో 1 glass of water కలిపేసి ఇంకా బాయిలింగ్కి అయితే పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను పెసరట్టుకు నానేస్తున్నాను. దీనికోసం ఏంటంటే 1.5 glass కానీ 1 glass కానీ తీసుకుంటాను పెసలు. నేను తినేదాన్ని బట్టి ఇంట్లో ఇట్లా ఏమి అనేది. ఇప్పుడైతే ప్రస్తుతానికి 1 glass తీసుకున్నాను. అండ్ ఇంకొక కప్లో ఇంకో 3/4 glass పెసలు తీసుకున్నాను. ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా, దానికోసం నేను ముందు రోజు రాత్రి నానేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అవి అప్పటికప్పుడే నానవు, ఖచ్చితంగా మనం 1 day before నానేసుకోవాలి నైట్. అందుకనేసి నానేసుకోవడానికి అవి సపరేట్ తీసానమాట. అండ్ పెసరట్లో కొంచెం మెంతులు అండ్ 1 glass of 3/4 glass బియ్యం అయితే వేసానన్నమాట. అంటే 1 glass of పెసలకి 3/4 glass రైస్ అండ్ కొన్ని మెంతులు అయితే యాడ్ చేసి ఇంకా వాటిని బాగా వాష్ చేసి నానబెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే నా దగ్గర పెసర బ్యాళ్ళు ఉన్నాయన్నమాట. అంటే పెసలు ఉన్నాయి, పెసర బ్యాళ్ళు లేవు. నానవేస్తే అవి పొట్టు తీయాలంటే రాదు కదా, మనం కట్ చేసిన పెసలు అయితేనే బాగా వస్తాయి అనేసి ఫస్ట్ నేను గిన్నెలోనే దంచాలని ట్రై చేశాను, కానీ అవ్వలేదు. తర్వాత మళ్ళీ సపరేట్గా రోల్లోకి తీసుకొని ఇంకా దాన్ని బాగా దంచానమాట. పగిలేంత వరకు, పెసరు పగిలేంత వరకు దంచాను. ఇంకా తర్వాత ఆ విధంగా అయితే వచ్చేసాయి. ఇంకా వాటిని కొంచెం ఒక 2-3 times కడిగేసి బాగా ఇక తర్వాత నానేసుకున్నాను అనమాట. నెక్స్ట్ డేకి ప్రసాదానికి సరిపోతుంది అని. అండ్ ఇక్కడ ఏంటంటే చెప్పా కదా ముందే లెఫ్ట్ ఓవర్ ఉండిందని, ఏది కూడా వేస్ట్ చేయకూడదు, ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది అనేసి లెఫ్ట్ ఓవర్ని ఒక చిన్న బౌల్లోకి తీసి ఇంకా స్టోర్ అయితే చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ బీరకాయ పుల్లగూర కానీ బెండకాయ పుల్లగూర కానీ చాలా బాగుంటుంది. అంత ఈజీగా పారేయాలనిపించదు అనమాట. అందుకే తీసి పక్కన పెట్టేశాను, నెక్స్ట్ డే ఏదో ఒక టైంలో తినొచ్చు అనేసి. మేము లెఫ్ట్ ఓవర్స్ ఏమన్నా ఉంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డేకి అయితే ఖచ్చితంగా యూస్ చేస్తాను. పారేయడం అయితే పారేయను. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంది అంటే ఆవుకో అలా పెట్టేస్తాను తప్ప వేస్ట్ అయితే చేయాలనుకోను మోస్ట్లీ. అండ్ ఇంకా ఆ రోజు నైట్ పాలైతే కాంచేసాను, పెసరట్టుకు నానేసాను అండ్ పెసరబ్యాళ్ళు నానేసాను అనమాట. ఇంకా అలా మొత్తం నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా తర్వాత క్లీన్ చేసేసుకొని పడుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మరుసటి రోజు అన్నీ చేయాలంటే అవ్వదు. కొన్ని పనులు మనం ముందు రోజు చేయాల్సి ఉంటుంది. అవి చేసేసుకొని పడుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది అని నా ఫీలింగ్ అనమాట. ముందుగా కొన్ని పాలుండే అవి కూడా కాంచేసి పెట్టేసుకున్నాను. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్నిసార్లు పాలు మిగిలిపోతాయి, అవి కూడా కాంచి పెట్టుకుంటే విరిగిపోవు త్వరగా. నేను ఒక్కసారి కాంచిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టానమాట పాలు. ఖచ్చితంగా ఇంకా వాటిని వాడేసుకుంటూ ఉంటాము, అంతే తప్ప ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయను. ఇంకా ఆ రోజు నైట్ నా పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని పడుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫుల్ వర్షాలు పడుతున్నాయి అనమాట. ఆ రోజు నైట్ కూడా ఫుల్ గాలి పెట్టేసి తుంపర పడుతుందన్నమాట వర్షం. భలే అనిపించింది, చల్లగా కొడుతుందనమాట. ఎన్ని ఏసీలైనా పనికిరావు దాని ముందర, అంత చల్ల గాలి వీస్తుంది. అందుకే చాలా బాగా అనిపించి బయటికి వెళ్ళి ఒక 2-3 minutes ఒక 10-15 minutes అలానే బయటే ఉన్నాను. మీరు చూస్తున్నారా లైట్నింగ్ ఎలా వస్తుందో, ఉరుములు
అంత ఉరుములు ఉరుముతున్నాయన్నమాట. వర్షం కూడా చిన్న చిన్నగా పడతా ఉంది. ఇంకా కొద్దిసేపు ఆ చల్లగా క్లైమేట్లో 10-15 మినిట్స్ ఉండేసి తర్వాత ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకున్నానమాట. నాకు మామూలుగానే వర్షం అంటే చాలా ఇష్టము. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పెళ్ళి కాక ముందు వరకు ఆంధ్రలో ఉన్నంత వరకు వర్షం అంటే చాలా పిచ్చి పిచ్చిగా ఇష్టం ఉండేది. పెళ్ళి తర్వాత ఈ వర్షంలో ఉండి ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. అంటే చిక్మంగళూరులో ఫస్ట్ ఉండేవాళ్ళం కదా, అక్కడ 6 మంత్స్ ఈజీగా వర్షాలు పడేవి. 3 మంత్స్ చల్లగా ఉండేది. జస్ట్ 3 మంత్సే ఎండ. ఇక్కడ సాగర్కి వస్తే సాగర్లో అంతే సేమ్ వర్షాలు పిచ్చిగా పడతాయి. సమ్మర్స్ తక్కువ, వింటర్స్ రైనీ సీజన్ ఎక్కువ అనమాట. అందువల్ల నాకు ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా అలా మొత్తం కూడా లాక్ చేసేసి ఇంకా అన్నీ ఎక్కడివి అక్కడ పెట్టేసి ఇంకా వెళ్ళి పడుకున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వర్షం ఎక్కువ పడితే ఒక్కొక్కసారి మనం లాక్స్ సరిగ్గా వేయకపోతే ఆ డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి అనమాట. అంత గాలి వస్తుంది. నేను చిక్మంగళూరులో సాగర్లో గమనించింది ఏంటంటే డిఫరెన్స్, మాకు చిక్మంగళూరులో ఉన్నప్పుడు జస్ట్ వర్షం మాత్రమే పడేది, గాలి పెట్టేది కాదనమాట. ఇక్కడ ఏంటంటే వర్షం ఎక్కువే, గాలి భయంకరంగా ఒక మనిషిని కూడా తోసేస్తుంది అనమాట. నేను మీకు ఈ వ్లాగ్లో కూడా చూపిస్తాను. మాకు వర్షం వస్తే ఇంకా కరెంట్ వెళ్ళిపోద్ది అనమాట, ఇంకా కరెంటే ఉండదు. మేము ఆ టైంలో కొంచెం బయట కూర్చున్నాం, ఉన్నట్టుండి గాలి పెట్టింది, నించున్న మనుషులం జరిగిపోయామన్నమాట. అంత గాలి పెట్టింది. ఇంకా సరే గాలి వస్తుంది కదా అని పిల్లల్ని తీసుకొచ్చేలోపు వర్షం ఇంకా దబ్బ స్టార్ట్ అయిందనమాట. అలా ఒక్కసారి ఉన్న క్లైమేట్ ఇంకోసారి ఉండదు, అలా జరిగిపోతుందన్నమాట ఇక్కడ. ఇక్కడ క్లైమేట్ మాత్రం స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డాము, తర్వాత ఇప్పుడైతే అడ్జస్ట్ అయిపోయాము, పర్లేదు. అండ్ ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు వ్లాగ్ అనమాట. పెసరట్టులోకి పల్లీ చట్నీ అండ్ రెడ్ చట్నీ కామన్ కదా, ఇంకా అది లేకపోతే పెసరట్టు టేస్టే ఉండదు. నాకు తెలిసి పెసరట్టులోకి ఖచ్చితంగా పల్లీ చట్నీ, రెడ్ చట్నీ అయితేనే కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా వేరే ఏ చట్నీ కూడా టేస్టీ అనిపించదు ఇన్ మై థాట్. అందుకే ఇంకా ఆ రోజు పల్లీ చట్నీ రెడ్ చట్నీ చేసేసాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పానకం మనం స్వామికి పెడతాం కదా, ఇంకా పానకం కోసం బెల్లంని బాగా దంచి అందులో ఒక చిన్న యాలక బుడ్డ వేసి వాటర్ వేసేసి నానేసాను అనమాట. మనం పూజ టైం కల్లా అది కరిగిపోతుందని. అందుకోసం ఫస్ట్ బెల్లాన్ని అయితే దంచుతున్నాను. కొంచెం పెద్ద గట్టలాగా ఉంటుంది కదా, దాన్ని కొంచెం పౌడర్ టైప్ చేద్దామనేసి దంచేసి ఇంకా తర్వాత అందులో వాటర్ వేసేసి ఒక చిన్న యాలకబుడ్డ వేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా అక్కడికి దేవుడి ప్రసాదాలు అయితే రెడీ అయిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే పెసరబాళ్ళు ఉంటాయి కదా, ఇంకా మార్నింగ్కి బాగా కడిగేసాను అనమాట. నానిన దాని వల్ల పైన పొట్టు అంతా కూడా ఈజీగా వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత బాగా కడిగేసి దేవుడి కోసం ప్రసాదం పక్కనైతే పెట్టేసుకున్నాను. పండగలు ఏమన్నా ఉన్నప్పుడు మార్నింగే నాకు అన్ని పనులు చేసేసుకుంటాను అనమాట. అంటే మై పర్సనల్ థింగ్స్, బాతింగ్ కానీ అన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఎందువల్ల అంటే కొంచెం లేట్ అవ్వకుండా ఉంటుంది ప్రొసీజర్ అనేసి పండగలప్పుడు కొంచెం త్వరగా లేచి నా పనులు నేను కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇంకా దేవుడి పనులు మొదలు పెడతాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇంకా వేరే హెల్ప్ ఉండదు కదా, అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి అన్నీ ఒకదానికి తర్వాత ఒకటి ప్యారలల్గా చేసుకుంటూ పోతూ ఉంటాను అనమాట. అంటే టిఫిన్ చేస్తూ ఉంటాను, దేవుడికి సంబంధించి పనులు చేసుకుంటూ ఉంటాను, ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటాను, అలా మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను పెసరట్టు కదా రాత్రి నానవేశాను, అది ఇప్పుడు మార్నింగ్ మిక్సీ పట్టాను అనమాట. మిక్సీ పట్టడం కూడా ఎలా అంటే ఇప్పుడు పెసరబాలు మనం నానబెడతాం కదా, వాటిలోకి ఒక 4-5 పచ్చిమిర్చి అండ్ కొద్దిగా అల్లం ముక్క తీసుకొని అవి 2 యాడ్ చేసి తర్వాత మిక్సీ పట్టాను అనమాట. నాకు ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ వర్షాల వల్ల కరెంట్ అనేది చాలా త్వరగా పోతుంది అనమాట. అంటే హెవీగా వర్షాలు పడతాయి కదా, దానివల్ల ఎక్కడో ఒక చోట ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది జరిగే ఉంటుంది. అందువల్ల కరెంట్ అనేది ఎక్కువ పోతుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయన అయితే చెప్పారు ఏమైనా యూపీఎస్ తీసుకుందామా అని. అప్పుడు నేనేమో వద్దన్నాను. ఇప్పుడు నేను తీసుకున్నా కూడా ఆయనేమో ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. అప్పుడు అర్థమైంది ఆఫర్ ఇచ్చినప్పుడే వాడుకోవాలి, మనం కావాలన్నప్పుడు ఏ ఆఫరు ఉండదు అని. ఇంకా అలా కరెంట్ వచ్చిన తర్వాత ఇంకా మిక్సీ అయితే పట్టేసి ఇంకా దోశ అయితే వేసేసాను, పెసరట్టు దోశ. పెసరట్టు విత్ రెడ్ చట్నీ, పల్లీ చట్నీ కాంబినేషన్ అమేజింగ్గా ఉంటుంది.
ఇంకా రెడ్ చట్నీ కూడా చేసేసి వాటికి పోపు అయితే వేసేసి దాన్ని మగ్గపెట్టేశాననమాట. నాకు పెళ్ళి కాక ముందు వరకు కూడా పెసరట్టు అంటే పెద్ద నచ్చేది కాదు. తర్వాత నాకు ఇంకా నచ్చడం మొదలైంది. ఇంకా వీక్‌లో మోస్ట్‌లీ మా ఇంట్లో చేసే వంటల్లో పెసరట్టు అండ్ దోస మస్ట్ అండ్ షుడ్ ఉంటాయి. ఇడ్లీ మాత్రం అస్సలు చేయను. ఎందుకంటే చేసిన ప్రతిసారి పారవేయటమే ఉంటదనమాట. ఎవ్వరు ఇంట్రెస్ట్‌గా తినరు. ఈవెన్ నాకు కూడా ఇడ్లీ అంటే పర్సనల్‌గా నచ్చదు. అందుకనేసి ఇంకా ఎందుకు చేయడం, తినరు కదా అన్నట్టుగా నేను అసలు ఇడ్లీ అయితే చెయ్యను. దోస అండ్ ఉప్మా, పొంగలి, పెసరట్టు ఇలానే ఉంటదనమాట మా మెనూ బ్రేక్‌ఫాస్ట్ మార్నింగ్‌గా. అండ్ ఇంకా ఆ రోజు మధ్యాహ్నానికల్లా పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. వడపప్పు, పానకం, ఇంకా తాంబూలం ఇవన్నీ పెట్టేసుకొని దేవుడికి ఆ రోజు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ పండగకి ఏమంటే పళ్ళెం అయితే మేమేం వెయ్యము. ఉగాది, సంక్రాంతి ఇలా వాటికి మేము పళ్ళెం అయితే వేస్తాము దేవుడికి. ఇంకా ఇలా శ్రీరామనవమికి అయితే ఏం పళ్ళెం అయితే నేనేం వేయలేదు. జస్ట్ పూజ వరకు చేసుకున్నాను. స్వామికి ప్రసాదాలు అయితే చేసుకున్నాను. అండ్ ఇంకా ఆ రోజు మధ్యాహ్నం సేమ్ బేసిక్ రొటీన్ ఏంటి అంటే అన్నం, పప్పు, రసం, పెరుగు, తాలింపు, ఆవకాయ. ఆ రోజు ఆ ఫుడ్తో కంప్లీట్ చేశానన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మన సైడ్ అంటే ఆంధ్ర సైడు చాలా వైభవంగా చేస్తారు కదా శ్రీరామనవమి. బట్ ఇక్కడ నేను ఉన్న ప్లేస్లో సాగరాలో అస్సలు ఎవరు పండగ కూడా చేయలేదన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మన సైడ్ హాలిడే కూడా ఇస్తారు కదా. ఇక్కడ ప్రతి ఇయర్ నేను గమనిస్తూనే ఉన్నాను, శ్రీరామనవమికి నో హాలిడే. అస్సలు హాలిడే కూడా లేదనమాట కర్ణాటకలో. మన సైడ్ మాత్రం హాలిడే ఉంది. ఇక్కడైతే హాలిడే లేదు. ఇంకా ఆ రోజు అలా కంప్లీట్ చేసుకున్నాను. నేను ఫుడ్ అయితే వ్లాగ్ చేయలేదు. ఎందుకంటే బేసిక్ కదా పప్పు ఇవన్నీ చేయటం. ఇంకా దానికోసం సపరేట్‌గా వ్లాగ్ తీసి ఏం పెడతాము, కొత్తగా ఏం చేయలేదు కదా అనేసి వదిలేసాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా నైట్ ఇది మధ్యాహ్నానికి నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నైట్ రొటీన్ అనమాట ఇది. సేమ్ మరి పాలు అవన్నీ కాంచుకోవటం, క్లీనింగ్ అవన్నీ. ఇంకా ఏంటి అంటే పెసరట్టు ఖాళీ అయిపోదు, ఇంకా మరుసటి రోజుకి కూడా ఉంటుంది అనుకున్నాను, కానీ ఆ రోజే అయిపోయింది. ఈవినింగ్ కూడా దోశ తిన్నామన్నమాట పెసరట్టు, అందువల్ల పిండి అయితే ఖాళీ అయిపోయింది. సో నేనేంటంటే ఇంకా దోశకి నానేసాను మరుసటి రోజుకి. మా పిల్లలు ఏంటంటే దోశ, చపాతీ, అది పెసరట్టు అవ్వనివ్వండి, నార్మల్ దోశ అవ్వనివ్వండి, ఏదైనా సరే తింటారు. అదే వాళ్ళకి ఇడ్లీ కానీ పొంగల్ కానీ పెట్టానంటే అస్సలు తినరు. వాళ్ళ కోసమైనా సరే దోశ పిండి ఖచ్చితంగా ఇంట్లో ఉంటుంది. ఇంకా అప్పటికి దోశ పిండి అయితే లేదు అనేసి దోశకైతే నానేసి వాటిని మిక్సీ అయితే పట్టేసి పెట్టేశాను. అండ్ నేను ఇంకొకటి ఏంటంటే వర్క్ చేస్తూ ఉంటాను కదా కిచెన్లో. ఏదో ఒక మూవీ కానీ సాంగ్స్ కానీ పెట్టుకొని నేను వర్క్ అయితే చేసుకుంటాను. ఎందుకు అంటే కొంచెము బిజీగా అంటే స్ట్రెస్ అన్న ఫీలింగ్ ఉండదు. అదే పని చేస్తున్నాము అన్న బోర్ అయితే కొట్టదు. కొంచెం డీవియేషన్‌గా ఉంటది కదా అని ఒక పక్క ఏదో ఒక మూవీ కానీ సాంగ్స్ కానీ పెట్టుకొని నా పని నేను చేసుకుంటాను. ఆ రోజు నా ఫోన్ మా బాబులు తీసుకున్నారనమాట. బాబు తీసుకున్నాడు. ఇంకా అందుకనేసి మా ఆయన ల్యాప్టాప్లో నేను మూవీ పెట్టుకొని చూసుకుంటూ నా వర్క్ అయితే చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఏంటి అంటే నా ఫోన్ నేను తెచ్చుకొని ఇంకా నైట్ రొటీన్ అనేది ఒకసారి మళ్ళీ షూట్ చేద్దామనేసి నేను ఈ రొటీన్ ఇంక్లూడ్ చేశానన్నమాట. నేను అలా పాలు అవన్నీ వేయడంలో గిన్నెలోకి మార్చడంలో ల్యాప్టాప్ మీద పాలు పడ్డాయి. ఇంకా వాటిని కూడా క్లీన్ చేసి నీట్గా ఎక్కడ పెట్టేసి ఇంకా ఆ రోజు నైట్ని నేను ఫినిష్ చేసుకున్నాను. నా నైట్ రొటీన్ అనేది చాలా కామన్గా ఉంటుందన్నమాట. ఏంటి అంటే క్లీనింగ్ అవన్నీ కూడా నైట్ అయిపోతాయి. కాబట్టి చూస్తే కొన్నిసార్లు ఎక్కువ బోర్ కొట్టచ్చేమో. నాకు చెప్పండి, మీకేమన్నా ఏదన్నా ఈ కంటెంట్ బోర్ కొడుతుంది అంటే నేను ఆ కంటెంట్ని ఇంక్లూడ్ చేయను. ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, అది ల్యాప్టాప్ వల్ల ఏం కాదు. యాక్చువల్లీ మేము ఫ్యాన్ యూస్ చేస్తాం కదా, ఆ షేడ్ దేవుడి గదిలో పడటం వల్ల అది వీడియో బ్లింక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ల్యాప్టాప్ బాగానే వర్క్ చేస్తుంది, కానీ ఇక్కడ కూడా ఎందుకో బ్లింకింగ్ వస్తుంది. అందుకే నేను చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు ఏమన్నా వస్తే చాక్లెట్ ఇద్దాంలే, లేకపోతే ఏదో ఒకటి చిందరవందర చేస్తూ ఉంటారు అనుకున్నాను, కానీ వాళ్ళైతే లక్కీగా ఏం రాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఫోన్ అయితే ఎక్కువ అడిక్షన్ అయితే లేదు, కానీ
ఏదన్నా మా ఆయన వర్క్ చేసేటప్పుడు కానీ, నేను వర్క్ చేసేటప్పుడు కానీ, ఒక 5 మినిట్స్ అలా వాళ్ళని ఎంగేజ్ చేయడం కోసం ఫోన్ అయితే అలా ఇస్తాము. కానీ ఓపెన్ అయితే చేయను నేనైతే. నా జస్ట్ ఫోన్ అలా ఇచ్చేసి నేను నా వర్క్ చేసుకొని మళ్ళీ నా ఫోన్ అయితే తీసుకుంటాను. వాళ్ళు ఏదో ఒకటి అలా నొక్కుతూ ఉంటారు అంతే. బట్ ఎప్పుడైతే ఎక్కువ వర్క్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఇస్తాను. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి అప్పుడప్పుడు ఫోన్ అయితే నేను ఇస్తాను. అండ్ ఆ రోజు చపాతీ చేశాను నైట్, శ్రీరామనవమి నైట్. అందుకు అది చపాతీ కొన్ని ఒక 2 ఏమో మిగిలాయి, వాటిని కూడా స్టోర్ చేసి పెట్టాను. నేను మార్నింగ్ అలా నైట్ అలా స్టోర్ చేస్తాను కదా, మార్నింగ్ తినాలనిపిస్తే తింటాను, లేకపోతే ఆవు అలా ఏదో ఒకటి వస్తుంది వాటికి పెట్టేస్తాను. అండ్ ఇంకా ఆ రోజు దోసపిండి కూడా వేశాను అనమాట. అది అయితే డిజాస్టర్ అని చెప్పాలి. దోసపిండి బాగా పులిసి టోటల్ బయటకైతే వచ్చేసింది. అది నేను వీడియోలో ఇంక్లూడ్ చేశాను. అసలు నేనైతే భయపడ్డాను అనమాట. ఏంటి మొత్తం ఇంతగా పొంగిపోయింది అని అనుకోలేదు, కానీ చాలా పొంగిపోయింది అనమాట. ఇక్కడ యాక్చువల్లీ చలిగా ఉంటుంది, చలిగా ఉంటే పులవదని తెలుసు, కానీ ఎందుకో నేను ఎప్పుడు పెట్టినా కూడా బాగా పులుస్తుంది, ఓవర్ఫ్లో అయిపోతుంది. అదే అర్థం కావట్లేదు. మామూలుగా వేడిగా ఉంటేనే బాగా పులుస్తుందని అంటారు కదా, అందుకు. బట్ నాకైతే ఎప్పుడు కూడా దోసపిండి కానీ ఇలా ఏమైనా వేసినప్పుడు బాగా పులుస్తుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. మా ఇంట్లో ఎక్కువ అయిపోయేవి ఏమన్నా ఉంటాయంటే అవి పాలు, ఫ్రూట్సే. అవి 2 ఎక్కువ ఇష్టంగా అయిపోగొట్టేస్తారనమాట. ఇంకా ఆ రోజు నైట్ ఏంటంటే ఇంకా దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు మొత్తం ఖాళీ చేశాను. అండ్ ఆ తాంబూలం ఒకటి ఉంచి పెట్టాననమాట, నెక్స్ట్ డే మార్నింగ్ తినేయచ్చు అనేసి. ఎందుకంటే ఇక్కడ చలి వాతావరణం కదా, ఎక్కువ మనం ఏమన్నా అలా ఓపెన్లో పెట్టాము అంటే ఫ్లైస్ అలా చేరుకునే ప్రమాదం అయితే ఉంటుంది. అందుకే నేను ఏది కూడా ఓపెన్లో పెట్టను, టోటల్ మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాతనే ఉంచుతాను. లేకపోతే ఇక్కడ ఈజీగా ఈ క్లైమేట్కి ఫ్లైస్ అనేవి వస్తాయి. నాకు అది లాస్ట్ పాత ఇంట్లో ఎక్స్పీరియన్స్ అయ్యాను, అందుకే ఈ ఇంట్లో ఆ తప్పు చేయదలుచుకోలేదు. మొత్తం నైటే ఏమన్నా పారేసేవి ఉన్నా ఏమున్నా మొత్తం నైటే క్లియర్ చేసేస్తాను. నాకు యాక్చువల్లీ ఇన్సెక్ట్స్ అంటే చాలా భయం. ఇన్సెక్ట్స్ కానీ, ఫ్లైస్ కానీ ఏదైనా సరే నాకు భయం అనమాట. అందుకే వాటి నుంచి దూరంగా ఉండటానికే ఇష్టపడతాను, అవాయిడ్ చేస్తాను. అండ్ చూసారు కదా, ఇది నెక్స్ట్ డేకల్లా టోటల్ పొంగిపోయిందనమాట. నేను ఇంకా మొత్తం కూడా అంతా క్లీన్ చేసి ఇంకా నా రొటీన్లోకి స్టార్ట్ అయిపోయాను. అది చాలామంది కొన్ని టిప్స్ చెప్తారు కదా, పొంగకుండా ఉండాలంటే ఏం చేయాలని. అది ఒకసారి మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి కామెంట్స్లో. నాకైతే పర్సనల్గా తెలీదు, పొంగిన తర్వాత క్లీన్ చేసుకోవటమే తెలుసు నాకు. అయితే చాలా దోసపిండి అయితే వేస్ట్ అయిపోయిందనమాట ఆ రోజు. అలా చూడండి, మీకే అర్థమవుతుంది, అంత పిండి వేస్ట్ అయిపోయింది ఫుల్గా. అనుకోలేదనమాట, లేకపోతే పెద్ద దాంతోనే వేసేదాన్ని. ఇంతగా అంటే అక్కడికి చాలా గ్యాప్ తోటే వదిలాను. ఒక 3/4 వేసాను, 1/4 వదిలాను, కానీ దానికి దాటి వచ్చేసింది. అందువల్ల దోసపిండి వేస్ట్ అయిపోయిందనమాట. నేను మోస్ట్లీ పిల్లలు లేవకముందే నా కొద్దిగా పరన్నా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ లేసారంటే నా దగ్గరికి వచ్చేస్తారనమాట. పాప అన్న నయం, ఏమన్నా దానికి కావాల్సినవి తీసుకొని వెళ్ళిపోతుంది. బాబు అలా కాదు, ఇంకా నాతోనే ఉండాలంటాడు. లేదంటే నేనన్నా తనతో టైం స్పెండ్ చేయాలి, నేను తన దగ్గరే ఉండాలి అని అనుకుంటాడు అనమాట. అందువల్ల మార్నింగ్సే అన్నీ కంప్లీట్ చేసుకుంటాను వాళ్ళు లేయకముందే. ఇంకా ఆ రోజు పాప కూడా ఇంకా నిద్ర లేసిపోయింది. అంత లోపల నా బేసిక్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లేచి వచ్చేసి ఇంకా నించొని ఉందనమాట. ఏం తీసుకుందామని ఆలోచిస్తూ ఉండి ఇంకా అప్పుడే నేను వెళ్ళాను, ఇంకా చూస్తూ వీడియో తీస్తున్నాను అనమాట. అది యాక్చువల్లీ శ్రీరామనవమి రోజు వేసిన డ్రెస్, అస్సలు తీయలేదనమాట. మా పాపకి అందరి పిల్లలకి జీన్స్, టీషర్ట్స్ అలా ఇష్టం ఉంటుంది కదా, తినకి ఫ్రాక్స్ అంటే పిచ్చి అనమాట. తను లాలా లాలా అంటదనమాట ఫ్రాక్స్ని. ఇంకా 24/7 ఫ్రాక్సే కావాలంటది. నార్మల్గా చిన్న ఫ్రాక్స్ అయినా సరే ఫ్రాక్సే ఉండాలి, జీన్స్ అసలు ఇష్టపడదు అనమాట. ఇంకా ఏంటంటే స్కూల్కి వెళ్ళే టైంలో కామన్ కదా, ఖచ్చితంగా వెయ్యాలి అనేసి అలా బయటకు వెళ్ళినప్పుడు వేస్తాను. కానీ ఇంట్లో ఉంటే ఈవెన్ అది పండగ అయినా నార్మల్ డే అయినా ఫ్రాక్సే దానికి. నార్మల్ డేస్ అయితే బేసిక్ ఫ్రాక్స్, పండగలు అయితే హెవీ ఫ్రాక్స్, కానీ ఫ్రాక్సే ఉండాలి.
అంత ఇష్టం అనమాట పాపకి. ఇంకా లేసి వచ్చి ఇంకా 2 మినిట్స్ అలా ఆలోచించుకొని మొత్తం కిచెన్ మొత్తం చూసి తనకు కావాల్సిన ఐటెమ్ తెచ్చుకుందనమాట. అవే పప్పులు. తనకి పప్పులు అంటే చాలా ఇష్టం. వేయించిన పల్లీలు కానీ, లేకపోతే నార్మల్ తెల్ల పప్పులు కానీ ఇలా ఏవైనా సరే చాలా ఇష్టము. ఇంకా ఆ రోజు అవి అడిగితేను నేను ఇంకా ఇచ్చేస్తే తను ఇంకా వెళ్ళిందనమాట. నిద్ర లేస్తూనే వస్తారండి కిచెన్లోకి. ఇంకా భలే ఉంటుంది అసలు. అంటే నిద్రమత్తులో నడుచుకుంటూ తూలుకుంటూ వచ్చేస్తారు నా దగ్గరికి. భలే హ్యాపీ అనిపిస్తుంది. ఇంకొకసారి ఏంటంటే వాళ్ళు లెగకుండా మమ్మీ మమ్మీ అని పిలుస్తూనే ఉంటారనమాట. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేపినప్పుడు ఇంకా లెగస్తారు. మోస్ట్లీ ఈ విధంగా బాబు చేస్తాడు. పాప ఏమంటే కొద్దిగానే అర్థం చేసుకుంటుంది. ఒకవేళ మా హస్బెండ్ ఉంటే తన పక్కన నన్ను ఏమంతగా పట్టించుకోదు. అదే మా బాబు అయితే మా ఆయన ఉన్నా సరే ఖచ్చితంగా నేనైతే ఉండాలి. మమ్మీ మమ్మీ అనే తన డే స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇక్కడ ఏంటంటే దోసకైతే రెడీ చేశాను. దోశలోకి నేను ఆ రోజు కొబ్బరి చట్నీ చేశాను. ఎందుకంటే శ్రీరామనవమి రోజు కొబ్బరికాయ కొడతాం కదా, కొబ్బరితో కొబ్బరి చట్నీ చేశాను అనమాట. నేను టెంకాయ కొట్టిన ప్రతిసారి కొబ్బరి చట్నీ కానీ లేకపోతే ఇదే నీరు దోశ కానీ ఇట్లా ఏదో ఒక ఐటెం అయితే చేస్తాను. కొబ్బరిని అయితే మోస్ట్లీ వేస్ట్ అయితే చేయను. మాకు ఇంకోటి ఏంటంటే ఎండబెట్టుకొని చేసుకోవటానికి ఇక్కడ ఎండే ఉండదు. ఇంకా ఏమి ఎండబెట్టాలి అనేసి నేను ఏదో ఒక రెసిపీకి అయితే యూస్ చేసేస్తాను. ఇంకా ఆ రోజు అయితే ఇంకా దోశ వేసేసాను. దోశలోకి కొబ్బరి చట్నీ అండ్ ముందు రోజు చేసిన కొద్దిగా పల్లీ చట్నీ అవి ఉన్నాయన్నమాట. అవి మా హస్బెండ్ అయిపోగొట్టేశారు. ఇంకా నేను ఏంటంటే కొబ్బరి చట్నీతో కంప్లీట్ చేసేసాను అనమాట. మా పిల్లలకి ఏమి అంటే కొబ్బరి చట్నీ అంటే తినరు, జస్ట్ దోశ వరకు తింటారు. దోశ నెయ్యి వాళ్ళ ఫేవరెట్ అనమాట. ఏం చట్నీతో వాళ్ళకి సంబంధమే లేదు. చట్నీస్ అస్సలు తినరు వాళ్ళు. జస్ట్ దోశ విత్ నెయ్యి వాళ్ళ ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. ముకుందన్న కొద్దిగా కారం తగిలితే తింటాడేమో కానీ లక్ష్మిక అస్సలు తినదు అంతగా. కొద్దిగా తింటుంది కారం, అది పెద్ద ఇష్టం చూపించదు. ఆ నాన్ వెజ్లో కారాన్ని అయితే తింటారు వాళ్ళు. ఆ కారానికి అయితే అలవాటు పడ్డారు కానీ వెజ్లో కారానికి వాళ్ళు ఇంకా అలవాటు పడలేదు. మళ్ళీ ఫ్రైస్ చేస్తాం కదా, బంగాళదుంప ఫ్రై అలాగా, మళ్ళీ అవి అయితే తింటారు కానీ నార్మల్ పప్పు సాంబార్ చట్నీస్ ఇలా అయితే ఎక్కువ ఇష్టపడరు, ఇద్దరు ఇష్టపడరు. ఇంకా వాళ్ళకు కూడా ఆ రోజు దోశ వేసేసాను. మా వరకు ఏంటంటే ఎగ్ దోశ వేసుకున్నాము. సండే పండగ వచ్చింది కదా, ఇంకా ఏం నాన్ వెజ్ తినలేదు, అందుకు మండే తెచ్చుకున్నాము. మేమేంటంటే వీక్లీ వన్సే తింటాం మేము నాన్ వెజ్. ఆ నాన్ వెజ్ తినకపోతే ఏమనిపిస్తుంది అంటే ఇంకా అది వీకెండే కాదనిపిస్తుంది. అలా అలవాటు పడిపోయింది మా సిస్టమ్ మొత్తం అనేసి ఇంకా సండే తినలేదు కదా, ఇంకా మండే తెచ్చుకుందాము అనేసి ఆ రోజు ఆయన చికెన్ అను చేపలు తెచ్చారనమాట. అంటే పాంఫ్రెట్ ఫిష్ అను చికెన్ తెచ్చారు మరుసటి రోజు. ఇంకా వాటితో ఆ రోజు రెసిపీస్ అయితే చేశాను, అది కూడా ఇంక్లూడ్ చేశాను, చూపిస్తాను. ఇంకా మార్నింగ్ ఏంటంటే ఎగ్ దోశ చేశాను. నార్మల్ దోశ ఎగ్ దోశ రెండు. ఇంకా ఎలాగనో కారం ముందు రోజు చేశాను కదా రెడ్ చట్నీ, ఆ కారం పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అన్నీ ఉన్నాయి. ఇంకా మా ఆయన ఇష్టంగా తినేశారు. ఇంకా నేను కొబ్బరి చట్నీతో నా ఫుడ్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే మార్నింగ్స్ ఈ మధ్య ఒక డ్రింక్ చేసుకుంటున్నాను. జీరాను యాలక బుడ్డలు ఉంటాయి కదా, అది జీరా యాలక బుడ్డ రెండు వేసేసి బాగా బాయిల్ చేసేసి ఆ వాటర్ని కన్జ్యూమ్ చేస్తున్నాను అనమాట మార్నింగ్స్. చూద్దాం ఏమన్నా రిజల్ట్ ఉంటుందేమో. నా బాడీ ఏంటంటే కొంచెం ఎక్కువ తిన్నా లావ్ అయిపోతాను, అది తగ్గాలంటే మాత్రం చాలా కష్టము అనేసి కొంచెం చూసుకొని తింటూ ఉంటానన్నమాట. కానీ ఈజీగా పెరిగిపోతాను, తగ్గడానికి మాత్రం ఏ దారి కనిపించదు అది. అండ్ ఇంకా ఆ రోజైతే మధ్యాహ్నానికి ఆయన చికెన్ అను పాంఫ్రెట్ ఫిష్ తెచ్చారు. అవి అయితే రెసిపీస్ చేస్తున్నాను. ఫస్ట్ చికెన్లోకి ఏంటంటే ఇది ఒక స్పెషల్ చికెన్ అనమాట, స్పెషల్ చికెన్ ఫ్రై. అమేజింగ్ టేస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. అమేజింగ్లో అమేజింగ్ ఉంటుంది. దీనికోసం ఏంటంటే ఫస్ట్ ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడి చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ అండ్ కొంచెం కరివేపాకు ఈ మూడు వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఎట్లా అంటే బ్రౌన్ కలర్ రావాలి అలాగా. అండ్ దీనికి ఏంటంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయి. నేను 1/2 kg చికెన్కి 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేశాను అనమాట, మీడియం సైజ్ ఆనియన్స్. అది కూడా మీడియం సైజ్లోనే కట్ చేశాను, మరీ చిన్నగా ఏం కట్ చేయలేదు. అండ్ ఒక 2 చిల్లీస్ కట్ చేశాను, మిడిల్లోకి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వాటిని ఆయిల్లో వేసి బాగా ఫ్రై అవనిస్తున్నాను.
కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగా ఫ్రై అవుతాయి, త్వరగా ఫ్రై అవుతాయి. చూడండి నాకు బాగా బ్రౌన్ అయిపోయాయి కదా, ఇలాంటి టైంలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అది కూడా బాగా ఫ్రై అవ్వనిచ్చాను. ఆ తర్వాత నేను కొత్తిమీర, పుదీనా ఈ రెండింటిని పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, గ్రీన్ కలర్ వస్తుందన్నమాట. చికెన్ కూడా గ్రీన్ కలర్ వస్తుంది, టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది. నేను పేస్ట్ చేసి పెట్టుకున్న ఇది పుదీనా, కొత్తిమీర పేస్ట్ని కూడా యాడ్ చేసి దాన్ని కూడా బాగా ఫ్రై అవ్వనిచ్చాను. అది కూడా బాగా ఫ్రై అవనిచ్చిన తర్వాత అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా ఇంకా ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేస్తాం. దానికంటే ముందే ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసాను కదా, తర్వాత అందులో చికెన్ వేసేసాను. ఆ తర్వాత ఇందులో మసాలాస్ యాడ్ చేశాను. ముందు నేను ఎప్పుడు కూడా మసాలాస్ యాడ్ చేసిన తర్వాత చికెన్ యాడ్ చేసేదాన్ని కదా. ఇప్పుడు ఏంటంటే చికెన్ బాగా ఇందులో వేసి వేగనిచ్చి ఆ తర్వాత మసాలాస్ యాడ్ చేశాను అనమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ కొత్తిమీర పేస్ట్ ఏదైతే ఉంటుందో అది ఆ చికెన్కి బాగా పడుతుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా. పైగా ఇంకోటి ఏంటంటే మనం మసాలాస్ వేసినప్పుడు ఎక్కువసేపు మనం వేగించలేము. ఎందుకు అంటే కారం అవన్నీ వేస్తాం కదా, వాటి వల్ల మాడిపోతాయి. ఇలా కొత్తిమీర పేస్ట్ ఇలా వేసినప్పుడు ఏంటంటే కొంచెం ఈ పేస్ట్లోనే ఆ చికెన్ మగ్గనిస్తే దానివల్ల టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది, ఆ పీస్లోకి ఈ ఫ్లేవర్ అనేది ఇన్ఫ్యూజ్ అవుతుంది. అందుకోసం నేను ఫస్ట్ ఆ పేస్ట్ అవన్నీ వేసి ఆ తర్వాత చికెన్ వేసి బాగా దాన్ని ఫ్రై అవనిచ్చాను. ఆ తర్వాత అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు ఇవన్నీ వేసేసి బాగా మళ్ళీ ఫ్రై చేశాను అనమాట. అంతే, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇంకా నేను ఇందులో ఏం కొత్తిమీర అవన్నీ యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను పేస్ట్ అయితే వేసాను కదా, అందుకనేసి కొత్తిమీర ఏం యాడ్ చేయలేదు. ఆయన 1/2 కేజీ చికెన్ తెస్తే మధ్యాహ్నానికే అయిపోయింది. అది కూడా తను పిల్లలు తిన్నారు, ఆయన తిన్నారు, అసలు నేను తినలేదనమాట. ఆ రోజు నేను పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై చేశాను. జస్ట్ ఇంకా పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై, అన్నం, పప్పు, ముందు రోజుది కొంచెం లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయి నా కోసం, నేను తినేసానండి. నేనైతే అన్నం, పప్పు, ఊరగాయ పెట్టుకొని తర్వాత పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై పెట్టుకొని నా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. మా ఆయన ఏంటంటే చికెన్ ఫ్రై, రైస్, తర్వాత పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై, కొంచెం దాల్ ఇవన్నీ వేసుకొని ఆయన లంచ్ అయితే కంప్లీట్ చేశారు. నేనైతే చికెన్ తినలేదు, నేను ఫిష్ అయితే తిన్నాను. త్వరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుందండి. నాకు ఇక్కడ చికెన్తో ప్రాబ్లం ఏంటి అంటే ఉడకడానికి చాలా టైం పడుతుంది. నాకు ఈ 1/2 కేజీ చికెన్ ఉడకడానికి 2 hours టైం పట్టిందనమాట. ఆ బాయిల్ అవ్వటానికి బాగా మంచిగా అవ్వటానికి 2 గంటలు టైం పట్టింది. అదే ఇక్కడ ప్రాబ్లం. కానీ లేకపోతే చికెన్ టేస్ట్ అయితే ఓకే, పర్లేదు, ఎక్కువ టైం పడుతుందన్నమాట. ఇక్కడ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు కొద్దిగా వాటర్ వేసేసి చికెన్ వేసేసి ఉప్పు, పసుపు వేసేసి ఉడకనిచ్చేస్తారు. ప్రెషర్ కుక్కర్లో వేసి 1-3 విజిల్స్ రానిస్తారు. ఆ తర్వాత వాళ్ళు కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకుంటారు. నాకు ఆ ప్రాసెస్ అనేది ఎక్కువగా నచ్చదనమాట, ఎందుకంటే దానివల్ల నీచు స్మెల్ అనేది ఉంటుంది. నాకు అస్సలు నచ్చదు ఎక్కువగా ఆ టైప్. ఎప్పుడైనా కర్ణాటక చికెన్ సాంబార్ చేసినప్పుడు మాత్రమే ఆ టైప్లో చేస్తాను, మోస్ట్లీ అయితే ఆ టైప్లో ప్రిఫర్ చేయను. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను ఇది చికెన్ పెట్టేశాను కదా, ప్యారలల్గా నేను ఇక్కడ ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను. ఫిష్ ఫ్రై కోసం పాంప్లెట్ ఫిష్ అయితే టోటల్ ఫిష్ తీసుకొని వాటిని కూడా క్లీన్ చేసుకున్నాను నేను ఇంట్లోనే. అది క్లీనింగ్ ప్రాసెస్ ఏం చూపించలేదు, మళ్ళీ వీడియో లెంత్ పెరిగిపోతుంది. అది అందరికీ తెలిసే ఉంటుంది కదా ఫిష్ క్లీనింగ్ ఎలానో అని, అందుకే నేనేం చూపించలేదు. ఇంకా ఫిష్ని మొత్తం కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా నా ప్రాసెస్ అయితే మొదలుపెట్టాను. ఇందులోకి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం ఫిష్ ఫ్రై మసాలా ఉంటుంది కదా, ఆ ఫిష్ ఫ్రై మసాలా వేసాను, కొంచెం లైట్ గరం మసాలా వేసాను. ఇవి అన్నీ వేసేసి ఇంకా కొద్దిగా నూనె వేసేసి కలిపేసుకోవటమే. దీనికి ఏంటంటే నేను లాస్ట్ టైము మీకు బేసన్ అట్లా బేసన్ పిండితో అలా ఏమంటారు పైన చల్లేసి ఫ్రై చేశాను కదా. ఇప్పుడు నా దగ్గర బేసన్ శనగపిండి అయిపోయింది అనేసి నేను కార్న్ఫ్లోర్ ఉండే నా దగ్గర, ఇంకా కార్న్ఫ్లోర్ని పైన అలా డస్ట్ చేసి ఇంకా నేను కొంచెం ఆయిల్ వేసేసి తవా ఫ్రై అయితే చేసేసాను. అమేజింగ్ టేస్ట్ ఉండింది. ఇందులో ఏంటంటే ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు, ఇందులో ముళ్ళులు ఎక్కువ ఉండవు పైగా, అందువల్ల వాళ్ళకి ఇష్టంగా తినేస్తారు పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై అయితే. నాకు ఇంట్లో కూడా
పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. వాళ్ళు చికెన్ కంటే ఎక్కువ ఫిష్‌నే ఇష్టంగా తింటారు. మేము తెచ్చుకోవడం కూడా ముళ్ళులున్న చేపలు అస్సలు తెచ్చుకోము. ముళ్ళు లేని చేపనే తెచ్చుకుంటాము. ఇందులో ఏంటంటే ఒకటి పెద్ద ముళ్ళు వచ్చిద్ది. అక్కడక్కడ చిన్న చిన్న ముళ్ళులు తగులుతాయి కానీ ఆ ఫిష్ మొత్తం కూడా ముళ్ళులైతే ఉండవు. ఇంకోటి ఏంటంటే నేను ఇది హాఫ్ కేజీ ఏమో తెచ్చినట్టున్నారు ఆయన. హాఫ్ కేజీకి మొత్తం తీసేస్తే ఒక 500 గ్రామ్స్లో నాకు ఒక 300 గ్రామ్సే వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఆ 4 పీసెస్ వచ్చాయి. ఆ 4 పీసెస్లో హెడ్, టెయిల్ అవన్నీ తీసేసి లోపల కడుపు అంతా క్లీన్ చేస్తాం కదా, అదంతా క్లీన్ చేసి నాకు ఈ 4 పీసులు చిన్న చిన్నవి వచ్చాయన్నమాట. మేము ఇంకా మా ఆయన చికెన్ అలా కంప్లీట్ చేశారు. ఒక ఫిష్ ఏమో తిన్నారు, నేను ఒక ఫిష్ తిన్నాను. ఇంకా సరి పిల్లలకిద్దరికి సరి ఒకటి పెట్టేసి కంప్లీట్ చేసేసాం. చూడండి పైన డస్టింగ్ ఇలా చేశాను అనమాట. నేను ఫస్ట్ ఆ మసాలాస్ అన్నీ కలిపిన తర్వాత ఇంకొంచెం లెమన్ యాడ్ చేసుకోవాలి, మర్చిపోయాను చెప్పడం. ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఫిష్ ఫ్రై మసాలా అండ్ కొంచెం లెమన్ ఇవన్నీ వేసేసి ఆయిల్ వేసేసి బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేశాను. ఆ తర్వాత బయటికి తీసి నేను ఇలా కార్న్‌ఫ్లోర్ని అలా అలా డస్ట్ చేసి ఇంకా తవా ఫ్రై అయితే చేసుకున్నాను. తవా ఫ్రై కూడా ఏంటంటే మీడియం ఫ్లేమ్లో చేసుకున్నాను అనమాట. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఒక సైడ్ బాగా మీడియం ఫ్లేమ్లో కాలిన తర్వాత నెక్స్ట్ వైపు తిప్పి దాన్ని సిమ్లో పెట్టేసి ఆ సైడ్ అంతా కూడా సిమ్లో ఉడకనివ్వాలి. దాని మీద మూత పెట్టేసి సిమ్లో ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆ సైడ్ను తిప్పేసి అది కూడా ఒక 5 మినిట్స్ దాకా సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేసి ఇంకా పక్కకు తీసుకోవటమే. ఒక 15 మినిట్స్ కల్లా చేప ఫ్రైయింగ్ అయితే అయిపోతుంది. చూడండి ఫస్ట్ ఒకవైపు మీడియం ఫ్లేమ్లో పెట్టి టర్న్ చేశాను. ఇప్పుడు తర్వాత దాని మీద మూత పెట్టేసుకోవాలి. అప్పటికి బాగా ఒకవైపు సిమ్లో పెడతాం కదా, బాగా ఉడికిపోతుంది. ఫిష్ అయితే ఉడకకుండా అయితే ఉండదు. 15 మినిట్స్ పడుతుందండి నాకైతే ఒక ఫిష్ ఉడకడానికి, ఫ్రై అవ్వడానికి. అలా ఫిష్ ఫ్రై, అన్నం, పప్పు, ఊరగాయ వేసుకొని నా లంచ్ని కంప్లీట్ చేశాను. మా ఆయనకేమంటే చికెన్ యాడ్ చేసి ఆయనకి ఇచ్చాను అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడైనా ఫిష్ ఫ్రై కానీ లేదంటే ఎగ్స్ కానీ మనం రోస్ట్ చేస్తాం కదా, రోస్టెడ్ ఎగ్స్ కానీ వాటి మీదకి పెరి పెరి మసాలా చల్లుకుంటే అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. ఈవెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, బనియన్ చిప్స్ ఉంటాయి కదా, అంటే బనానా చిప్స్ ఉంటాయి కదా, వాటి మీద కానీ ఇలా పెరి పెరి మసాలా చల్లుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. నేనైతే ఎప్పుడు చల్లుకుంటాను, అందుకే ఎప్పుడు తీసి పెట్టుకుంటాను అనమాట ఇంట్లో. అలా ఆ రోజు నా మధ్యాహ్నం లంచ్ని అయితే కంప్లీట్ చేశాను. ఇంకా నైట్కేమో ఆయన డ్యూటీకి వెళ్ళి రాలేదనమాట. టైం 7-10 అయిపోయింది. ఫుల్ వర్షం పడుతుంది. ఆయన స్టక్ అయిపోయారు వర్షంలో. ఆయన ఇంకా లేట్గా వచ్చారు. 7-10 అయిపోయింది అప్పటికి టైము. కరెంట్ లేదు అండ్ ఫుల్ దెబ్బ 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 సౌండ్లు వస్తున్నాయి. ఏదో డోర్స్ని ఎవరైనా నాక్ చేస్తే ఎలా ఉంటుంది అలా వస్తున్నాయి అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఆయన ఏమైనా వచ్చారేమో అని చూస్తే లేదు. ఫుల్ వర్షము, గాలి లోపలికి కొట్టేస్తుంది. ఇంకా మళ్ళీ ఇంకా డోర్ క్లోజ్ చేసి నేను పిల్లలం ఇద్దరం, ముగ్గురు ఇంకా హాల్లో ఇవి దీపాలు ఉంటాయి కదా, క్యాండిల్స్ నాకు ఆ టైంకి కనిపించలేదు, ఎక్కడ పెట్టాను కూడా అర్థం కాలేదు. ఇంకా అందుకు కప్ క్యాండిల్స్ ఉంటాయి కదా, కప్ క్యాండిల్స్ పెట్టేసి అవి వెలిగించేసి ఇంకా లాస్ట్ డోరు అండ్ మిడిల్ డోర్ 2 డోర్స్ క్లోజ్ చేసి ఇంకా నేను ఇద్దరం పిల్లలం ఇలా ముగ్గురం కూర్చొని ఇంకా పాటలు పెట్టాను ఫోన్లో. వాళ్ళు పాటలు వింటూ ఇంకా డ్యాన్స్ వేసుకుంటూ ఆ చీకట్లోనే ఉన్నారు. నేను ఇంకా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేశాను. ఇంకా ఆయన వచ్చేసరికి 8:40 అయింది ఆ రోజు టైం. 8:40కి ఆయన ఇంటికి వచ్చారు. అంత వర్షం పడింది, అంతసేపు పడింది. ఇంకా ఆయన వచ్చిన తర్వాత కూడా పడుతూనే ఉంది. ఇంకా ఆయన వచ్చిన తర్వాత కరెంట్ లేదు, ఏం లేదు. 9:30కి కరెంట్ వచ్చింది. ఇంకా తర్వాత ఫుడ్ చేశాను, చపాతీ చేసుకొని ఇంకా తినేసి ఇంకా వాళ్ళని పిల్లల్ని పడుకోబెట్టి ఇంకా నా నైట్ క్లీనింగ్ ఉంటుంది కదా, పాత్రలు కానీ అవన్నీ క్లీన్ చేసుకొని పడుకునేసరికి కరెక్ట్గా టైం 12:30. పిల్లలైతే పడుకున్నారు. పిల్లల్ని అయితే 10:30 కల్లా పడుకోబెట్టేశాను. మా ఆయన తినడం అంతా 10 అయిపోయింది ఆ రోజు. ఇంకా తిన్న వెంటనే ఇంకా ఇద్దరు పిల్లల్ని పడుకోబెట్టేశాను. ఇంకా మా ఆయన కూడా నిద్రపోయారు. వాళ్ళు 10:30 కల్లా నిద్రపోయారు. ఇంకా నాకు అప్పటికే కరెంట్ వచ్చింది, 11కి వచ్చింది. ఇంకా నా వర్క్ చేసుకునేసరికి 12:30 అయిందనమాట. అలా నా డే కంప్లీట్ అయింది. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సీ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.